హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి మే 23. ఆల్మోస్ట్ మనం పొప్పాయి చెట్లు పెట్టేసి 1 వీక్ అయితే అవుతుంది. సో లాస్ట్ 1 వీక్లో అంటే మనం మొక్కలు పెట్టినప్పటి నుంచి ఎండ తీవ్రత అనేది చాలా 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 ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 days బ్యాక్ వరల్డ్లోనే, ప్రపంచంలోనే హయ్యెస్ట్ అంటే ఒక 50 సిటీస్ తీసుకుంటే ఎక్కువ వేడి ఉన్న, ఎక్కువ ఎండ ఉన్న సిటీస్ తీసుకుంటే మొత్తం 50 సిటీస్ కూడా ఇండియాలో ఉన్న సిటీసే లిస్ట్లో రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ టెంపరేచర్ 45 to 48 ఆ రేంజ్లో ఉంది. ఈవెన్ నేను జస్ట్ మార్నింగ్ వచ్చాను హైదరాబాద్ నుంచి, అక్కడ కూడా టూ మచ్. మే 21 రోజు అనుకుంటా బీభత్సమైన ఎండ, మామూలు కాదు అసలు. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా ఎక్స్ట్రీమ్ హీట్. సో అలాంటి ఎక్స్ట్రీమ్ హీట్లో మరి మనుషులే ఉండలేకపోతున్నారు యాక్చువల్లీ. మరి మన చెట్లు ఏమైపోయాయనేసి మార్నింగ్ ట్రైన్ దిగింది వచ్చేసాను. సో చూస్తుంటే అక్కడక్కడ కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి. ఈ ఎండ వేడికి తట్టుకోలేక చూస్తాను కదా, ఇలా చూపిస్తాను. ఇలా మొత్తం ఎండ వేడికి చెట్లు అయితే చనిపోతున్నాయి. అలా చనిపోయినవి కూడా కొన్ని రీప్లేస్ చేశాను మా వాళ్ళు. ఇంకా కొన్ని అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. నేను బైక్ అక్కడ పెట్టేసి ఇలా వచ్చాను. సో మొన్న రాత్రి కాస్త వర్షం, అంటే మరీ గట్టిగా కాదు, కొద్దిగా లైట్గా వర్షం పడింది. సో దాంతో కొద్దిగా చల్లబడింది ఇక్కడ వాతావరణం. అలాగే మిగిలిన పొలంలో కూడా మొక్కలు అయితే పెట్టడం జరిగింది. మొన్న లాస్ట్ వీక్ ఒక 2 acres వరకు పెట్టాము. సో నిన్న కూడా వర్షం పడడంతో, ప్లేన్ ఉండడంతో ఇంకో 2 acres కూడా పెట్టాము. ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, లాస్ట్లో ఇంకో 2 acres పెండింగ్ ఉంది. సో అది కూడా ఈ 2-3 రోజుల్లో పెట్టేస్తాము, వర్షాన్ని బట్టి చూసుకుని. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఏమంటారు 90 to 95% ఆఫ్ మొక్కలు అయితే బతికాయి. బట్ ఒక 5 to 7% చెట్లు అయితే లాస్, మళ్ళీ డబల్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. చూద్దాం మరి మిగిలిన రెస్ట్ ఆఫ్ ద పొలంలో కూడా మనకు చెట్లు ఎలా బతుకుతాయి అనేది ఒకసారి చూద్దాము. సో ఇది షెడ్యూల్ అయితే కాస్త బిజీగా ఉంది మాది. ప్లానింగ్కి ఎక్కువ రాలేకపోతున్నాను నేనైతే. బట్ ఏం చేయలేం. ఈవెన్ సాటర్డే సండే అయితే ఓకే, ఐ విల్ బీ హియర్. నార్మల్ టైమ్స్ ఆల్సో లైక్ టిల్ లంచ్ టైమ్ 1-2 వరకు ఐ కెన్ బీ హియర్ అండ్ హెల్ప్ అండ్ సీ హౌ దిస్ సీజన్ గోస్. నాట్ మచ్ ఎక్స్పెక్టేషన్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. జస్ట్ యూనో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనేసి బొప్పాయి అయితే వేయడం జరిగింది. మరి ఆ దేవుడు కర్ణిస్తాడో లేదో చూడాలి మరి. అది గైస్ ఈరోజుకి అప్డేటు. సో కొన్ని చనిపోయిన చెట్లు ఉన్నాయి అక్కడక్కడ. సో వాటికి మార్కింగ్ చేస్తున్న ప్రజెంట్ అయితే. అవి అయిపోయిన వెంటనే మొక్కలు ఉన్నాయి తీసుకొచ్చేసి వాటిని రీప్లేస్ చేసేస్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నిన్న కాస్త వర్షం పడింది మళ్ళీ. ఈరోజు May 24. సో చెప్పాను కదా ఇంకో 2 acres పెట్టేది పెండింగ్ ఉందనేసి. తీసుకురండి, ఇంకో మా పిల్లలందరూ పాపం చెట్లు అన్నీ పెడుతున్నారు ఒకరికొకరు. అక్కడ లాస్ట్ ఈరోజు అయితే వచ్చారు లేబర్స్, కనిపిస్తున్నారా మీకు? అది పెడుతున్నాము. కొన్ని చెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి, తీసుకొస్తున్నారు పిల్లలు తీసుకొస్తే మనం కూడా ఈరోజు కొన్ని చెట్లు అక్కడ ఆల్రెడీ పెట్టాము, ఇక్కడ కూడా పెట్టేసి కంప్లీట్ టోటల్ 5.5 acres ఫుల్ఫిల్ అయిపోతుంది. పర్లేదు, నిన్న మొన్న కాస్త చినుకులు పడడంతో और रख लेगा।
లారీలే తమ్మేం లారీలే అది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది. చినుకులు పడింది కొద్దిగా, నేల కూడా బాగా చూస్తున్నారు కదా, బాగా తడిసింది నేల. సో బెస్ట్ కండిషన్స్. ఇంకో 2-3 రోజులు ఇట్లా పెట్టిన తర్వాత కూడా రోజు ఒక అర్ధగంట 10 నిమిషాలు 15 నిమిషాలు వర్షం పడితే చాలా బాగుంటుంది. చెట్లన్నీ తొందరగా పెరుగుతాయి, మంచి స్టెబిలిటీ ఉంటుంది. చూడండి మా పిల్లలు ఈరోజు స్కూల్కి పోలేదు కానీ పొలంలో పనులు చేస్తున్నారు. సో రైతు కుటుంబంలో పిల్లలు పుట్టినారంటే వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక పొలం మీద ఒక అవగాహన ఉంటుంది. తల్లిదండ్రులు అన్ని పనులు చేసేలాగా పెంచుతూ ఉంటారు. సిటీలో పిల్లలు అలా ఉండదు. 24 గంటలు ఇంట్లో హాలిడేస్ అంటే ఇంట్లోనే ఉంటారు, గేమ్స్ ఆడుకుంటారు. మా పిల్లలు చూడండి, సే హాయ్. చూడండి ఇక్కడ ఇంకో పాప ఉంది అది. సో పొద్దున వచ్చారు, నాకన్నా ముందు వచ్చారు వీళ్ళు. నాకన్నా ఇంకో అర్ధగంట ముందే వచ్చేసి పొలంలో పనులు చేస్తున్నారు పిల్లలు.